ఇప్పటికీ ఎప్పటికీ ఈ సినిమాలు అయితే ఇంకా రిలీజ్ కావు బాబాయ్. టీజర్లు కూడా వచ్చాయి. ఆల్మోస్ట్ ఇక స్టేషన్ కి వచ్చింది. అదే రిలీజ్ అయిద్ది అనుకుంటే అసలు ఇప్పటికీ రిలీజ్ అవ్వాలా, ఇక రిలీజ్ అవ్వవు అనుకుంటా. టైసన్ నాయుడు మన బెల్లం బాబాయ్ది టీజర్ కూడా వచ్చింది, కానీ ఇప్పటికీ సినిమా రాలే. అయితే సగం షూటింగ్ అయిపోయినాక సెలవు అయిపోయిందంట. ఇక గాంజా సంపత్ నంది అండ్ సాయితరం తేజ్ మూవీ అనుకున్నాం. అయితే షూటింగ్ కూడా అవుతుంది అనుకుంటే సడన్ గా ఎస్వైజీ మూవీ అనౌన్స్ చేశారు. ఏంటంటే సంపత్ నంది నుండి మూవీ కొంచెం అటు ఇటు అయిందని అది సెలవు అయిపోయింది. భవదీయుడు భగవత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజీ ఇవైతే ఈ సంవత్సరంలో ఏదో ఒకటి రావచ్చు. బట్ 2 సినిమాలు అయితే పెండింగ్ లో ఉంటాయి బాబాయ్. ఇక చిరంజీవి గారు, వెంకీ కుడుమల ఈ కాంబినేషన్ లో మూవీ రావాల్సింది బాబాయ్. అసలు విక్రమ్ మూవీ ప్రమోషన్ లో వెంకీ కుడుమల కమల్ హాసన్ గారితో కూడా చెప్పారు, అయ్యా నేను చిరంజీవి గారితో సినిమా తీస్తున్నాను. బట్ ఆ మూవీ షెడ్యూకి వెళ్ళింది. రీజన్ అయితే ఎవరికి తెలియదు. మన రామ్ చరణ్ అన్న ఆఫ్టర్ త్రిబుల్ ఆర్ చాలా రోజులు జెర్సీ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూడితో అటా ట్రావెల్ అయ్యి స్టోరీ కూడా విన్నారు. అండ్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటే సెకండ్ హాఫ్ అసలు సాటిస్ఫై చేయలేదంట మన రామ్ చరణ్ అన్నని. అందుకే ప్రాజెక్ట్ అట్టా సెల్లు అయిపోయింది.